ఇదండి చికెన్ షాప్ మటన్ షాప్ మాత్రమే మా తెలంగాణ చేతిలో ఉన్నాయి. అది కూడా బండి సంజయ్ గారు వద్దు అంటాడు. బండి సంజయ్ గారికి కొన్ని విషయాలు అర్థం కావు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి తెలంగాణలో అండి. ఇది ముస్లిం రాజ్యం ఉండే కొంత పార్ట్ హైదరాబాద్ మొత్తం ముస్లిం రాజ్యం, తెలంగాణ పార్ట్లో హిందువులు ఉన్నారు. అటు పక్కన పోతేనేమో ఆదివాసులు ఉన్నారు. ఇక్కడ 3 సమాజాలు అండి. అదే హైదరాబాద్ ముస్లిం సమాజంకి చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ముస్లిం సమాజంలో ఉంటాయండి. దాంతో పాటునే హలాల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రెండోది ఇటు పక్కకు వస్తే తెలంగాణలో హిందూ సమాజం ఉంటుంది. హిందూ సమాజంలో ఆరకటిక వాళ్ళు మటన్ కొడతారండి కదా, మటన్ కొడతారు. అదొకటి. తర్వాత ఇక్కడి నుంచి మనం పక్కకు పోతే ఆదివాసీలు ఉంటే లంబాడీలు ఉంటారండి. వాళ్ళకు సమాజం లంబాడీ కులంలో డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి. లేదు నువ్వు కటికోలే కొట్టాలి, కటికోలు కొట్టించే అది చేయండి. ఇంకోటి కటికోళ్లకు మాంసాన్ని కొట్టించే బాధ్యత నువ్వు తీసుకో, కేంద్ర మంత్రిగా ఉన్నావు కదా. రోహింగ్యాలు వస్తాను, మీరు రోహింగ్యాల గురించి మాట్లాడంటే నేనేందండి ఒక చదువుకున్న స్టూడెంట్ని, లేకపోతే అన్ఎంప్లాయీ నాయకుడిని, నేను ఎమ్మెల్యే కాలేదు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి. ఆయననే రోహింగ్యాలను ఆపాలండి. ఇప్పుడు వచ్చిండు 1.5 ఇయర్ దాటిపోతుంది. మొత్తం రోహింగ్యాలను లెక్క పెట్టి బండి సంజయ్ మొత్తం అవతల వేసి రావాలండి. అసలు రోహింగ్యా అన్నటువంటి బాటదారి లోపలికి ఎట్టి వచ్చిండు? ఎవరి నిర్లక్ష్యం వల్ల? మీ పార్టీ మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కదా. వాడు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాడండి? బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ దాటి బీహార్ దాటి మళ్ళీ తెలంగాణలోకి వచ్చిందా? తెలంగాణ వచ్చిందనుక మీరేం చేస్తున్నారు మరి? ఇది అసలు అర్థం పడతాం లేనిది. వాళ్ళు ఏంటంటే అండి, బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం చందాల కోసం అండి, వాళ్ళ డబ్బు కోసం. ఎన్నికలలో వాళ్ళ డబ్బుల కోసం బండి సంజయ్, మాధవిలత, ఈ రాజా సింగ్ రేపు పొద్దున అక్కడ ఉన్న తెలుగు సమాజానికి మొత్తం కూడా ఈ వీడియోలు మొత్తం వాళ్ళకి పెడతాం. మేము పెట్టి రేపు ఎన్నికలకు వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూడా తిరుగుతామండి. రైట్. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేది ఏదైతే నడుస్తుందో సరే, దానికి కొంత బీజేపీ నాయకులు మాధవిలత గారు కానివ్వండి, రాజా సింగ్ గారు కానివ్వండి, సంజయ్ గారు ఇవాళ కూడా మాట్లాడారు. కాబట్టి అంతా మనవాళ్లే, మార్వాడీలు కూడా మనవాళ్లే. కాబట్టి అందరం కలిసి వ్యాపారాలు చేసుకుందాము, ఒకరికొకరికి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు వద్దు అని చెప్తున్నారు. కానీ ఏదైతే వ్యాపారం పేరిట మన రాష్ట్రానికి వచ్చి మన సంపదను దోచుకుంటూ మన మీదే పెత్తనం చేస్తూ మన మీద దాడులు చేస్తున్న వాళ్ళని ఎలా సహించమంటారు అని చెప్పి రవి గారు లాంటి ఉద్యమకారులు ప్రశ్నిస్తున్న టైంలో బీజేపీ సమాధానం ఏంటి దీనికి? అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఏయో టీవీ వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీ ఉద్యమకారులకు, ప్రతినిధులకు, మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఇక చర్చలోకి వస్తే, ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని గత 3 రోజుల నుంచి నడుపుతున్న పిడమర్తి రవి గారు మాట్లాడడం విన్నాము. విషయానికి వస్తే కొన్ని విషయాలు మనము కూలంకుషంగా కూడా కొన్ని చర్చించుకోవాలి. ఏ విధమైనటువంటి విషయాలంటే, ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే, సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక షాపు ముందు ఆ షాపు యజమానికి సంబంధించిన మేనల్లుడు కారు పార్క్ చేసుకొని ఉండగా, దాని పక్కన సాయి అనే ఒక స్థానిక బస్తీవాసుడు బహుజన సోదరుడు బైక్ తీసే క్రమంలో కారుని హారన్ కొట్టగా, అతను మాట్లాడినటువంటి ఫిల్తీ లాంగ్వేజ్కి ఒకరు గల్లా పట్టుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము. ఆ సందర్భంలో ఎస్కే జ్యువెలరీస్ యజమాని బయటకు వచ్చి, దాదాపు 48 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి, మా అల్లుడిని కొడుతున్నావనో ఇంకోటనో మన సాయి అనేటువంటి మన బహుజన సోదరుణ్ణి కొట్టడం. ఆ తర్వాత ఇంకొక సాయి దాదా అనే వ్యక్తి ఆ దెబ్బలతో పాపం కొట్టించుకున్న మన సాయి సోదరుడు పన్ను విరిగిపోగా, ఆ సందర్భంలో కొంచెం ఆ గొడవ జరిగిన తర్వాత వాళ్ళ సాయి దాదా రావడము. ఆ తర్వాత అరుణ్ ముదిరాజ్ బీసీ సోదరుడు, అంటే ముగ్గురు. సాయి దాదా మిల్క్ వ్యాపారం చేస్తాడు, ఆయన కటక్ బిజినెస్ చేస్తాడు, మళ్ళీ మిల్క్ వ్యాపారం చేస్తాడు, కటక్ కులుస్తాడు. విషయం ఏంటంటే, ఇదంతా కూడా జరిగిన విషయాన్ని ఒకసారి మన వీడియోలు కానీ వాటి ద్వారా పూర్తిగా గమనిస్తే, ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఎస్కే జ్యువెలరీస్ వర్సెస్ సాయి దాదా అరుణ్, ఎస్కే జ్యువెలరీస్ వర్సెస్ సాయి దాదా అరుణ్ ముదిరాజ్ ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భం తర్వాత ఏం జరిగింది, వాళ్ళని కొంతమంది స్టాఫ్
సాయి ఆ ఎస్కే జ్యువెలరీ స్టాఫ్ వాళ్ళందరూ కొట్టుకుంటూ చాలా వికృతమైనటువంటి పదజాలంతో వాళ్ళని మాట్లాడినటువంటి తీరు చాలా హేయమైనది. ఇది మటుకు సమాజంలో ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ ఏ ఉద్యమకారుడైనటువంటి ఈ యొక్క అంశాన్ని ఖండించాల్సినటువంటి విషయమే. నువ్వు చెప్పేది తిట్టినందుకు వాళ్ళు చేసినటువంటి కొట్టిన తిట్టిన వికృతమైనటువంటి హేయమైన చర్యకు ఎస్కే జ్యువెలరీస్ సంబంధిత స్టాఫ్ వాళ్ళ బంధువులందరూ కలిసి చేసినటువంటి ఈ సంఘటన ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అదే మార్వాడీలకు సంబంధించినటువంటి కొంతమంది ఆ ఎస్కే జ్యువెలరీ షాప్కి సంబంధించిన అదే మార్వాడి మార్కెట్లో ఉన్న కొంతమంది మార్వాడీలు కూడా ఈ ముగ్గురు బీసీ సోదరులకి బహుజన సోదరులు అయినటువంటి బాధితుల పక్షాన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళకి ఉన్నది వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ముగ్గురు మీద మూకుమ్మడిగా ఒక 100-150 మంది దాడి చేశారు. 100-150 చెప్తాను విషయం. ఒక 2 నిమిషాలు రవి గారు, నేను మీతో మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. విషయానికి వస్తాను. నేను ఏమంటున్నానంటే అంటే మార్వాడీల్లోని కొంతమంది మార్వాడీలు వీళ్ళకి మద్దతు తెలిపినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. అంటే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తర్వాత చెప్తాను. విషయానికి వస్తున్నాను. అదే సందర్భంలో పోలీస్ స్టేషన్కి రావడం, పోలీసులో ఎఫ్ఐఆర్ ఎమ్మెల్సీ కేసు బుక్ చేయడం, కొన్ని సెక్షన్లు పెట్టడము, ఏదైతే ఎస్కే జ్యువెలరీస్ మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయడం, ఇదంతా కూడా చట్ట ప్రకారంగా జరిగింది. సరే, దాని తర్వాత ఆ వీడియోలు కొంతమంది మార్వాడీల వలన బయటకు వచ్చినాయా, తెలుగు వాళ్ళ వలన బయటకు వచ్చినాయి యూట్యూబ్లలో వాటిల్లో ప్రచార సాధన. సరే, ఇక మన వాళ్ళు ఉంటారు కదా, మన సంఘం పెద్దలు సంబంధిత విషయానికి తెలిసి పోయి కలవడం జరిగింది. కలిసినాక వాస్తవంగా ఓపెన్గా చెప్పాలంటే బాధితులు అక్కడ ఆ ఏరియాలో సికింద్రాబాద్ ఏరియా కాబట్టి పద్మారావు అన్న దగ్గరికి పోయినారని చెప్పని కూడా తెలిసింది. పద్మారావు అన్న పిలిచి గట్టిగా మందలించి మార్వాడి వాళ్ళని గట్టిగా మాట్లాడడం జరిగింది. సరే, ఇక అక్కడికక్కడికి అది సామరస్యంగా క్షమాపణలు, కాళ్ళు చేతులు పట్టుకునే స్థాయి, అది ఇది ఒకరినొకరు అంతా ఏదో నడుస్తుంది విషయం. అయితే అది వాస్తవ విషయాన్ని నేను ఇప్పుడు మీడియా ముందు, ఇది నాకు స్థానికంగా నాకు మిత్రుడు ఉన్నాడు కాబట్టి, నా మిత్రుడు బాధితుడు యొక్క సొంత మేనమామ నా స్నేహితుడు కాబట్టి స్నేహితుడితో మాట్లాడినటువంటి అంశాన్ని మీకు నేను ఈ మీడియా ముఖంగా పెట్టాను. ఇక విషయానికి వస్తే ఏసీపీ గారు ఇక్కడ కీలకమైనటువంటి మీకు బాగా వినండి. ఏసీపీ గారిని మన సంఘం పెద్దలు అదే శ్యామ్ గారు కావచ్చు, రవీణ కావచ్చు, ఇంకొక కొంతమంది పోయి ఏసీపీ గారిని తక్షణమే ఈ యొక్క మార్వాడి ఎస్కే జ్యువెలరీ షాప్ యజమానిని సంబంధిత ఎఫ్ఐఆర్లో బుక్ చేసిన రిమాండ్ ఎందుకు పెట్టలేదనేదో మాట్లాడడం జరిగింది. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఇక్కడే. ఆ ఏసీపీ గారు సరైన పద్ధతిలో మాట్లాడుంటే విషయాన్ని అక్కడికే ఆ స్టేషన్లోనే జరిగిపోయింది. ఏసీపీ గారు మాట్లాడినటువంటి పద్ధతి, మాటలు మన సంఘం పెద్దలని ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న సో అండ్ సో మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెము బాధ కలిగించాయి. అంటే ఆ ఏసీపీ గారు కూర్చోబెట్టి పిలిచి బాధితుల పక్షాన మాట్లాడ